డాక్టర్ గారు, డాడీకి ఎలా ఉంది? ఆనంద్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, అందరికీ ధైర్యం చెబుతాడు. ఓడిపోవటం అంటే వాడికి ఇష్టం ఉండదు, కానీ తన వ్యక్తిగత జీవితంలో ఓడిపోయాడు. ఇప్పుడు సావు చేతిలో ఓడిపోతున్నాడు. వాడి నరాలకు సంబంధించిన డిసీజ్ ఫైండ్ అవుట్ చేశాం. చాలా భయంకరమైన డిసీజ్, దానికి మందే లేదు. వాడు బతికేది కొద్ది రోజులే. నా కన్న తండ్రి పోయినప్పుడు కూడా నేను ఒంటరివాడిని నాకు అనిపించలేదు. కానీ నువ్వు దూరం అవుతున్నావని వింటేనే ఈ ప్రపంచమే నా నుంచి దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. ఆయన మీద మీరు వేసిన నేరాలకి ఈ రోజు వరకు ఆయన సంజేషి చెప్పుకోవాలనుకోలేదు. అందుకని ఈ రోజు వరకు మీకే నిజాలు తెలియలేదు. ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నారు కాబట్టి నిజం చెప్తున్నాను. ఆయన హేమని హత్య చేసి ఆ నేరం నుంచి తప్పించుకున్నారనేగా ఆయన అపార్థం చేసుకుని విడిపోయారు. నిజానికి హేమని చంపింది ఆనంద్ కుమార్ గారు కాదు, ఆంజనేయులు. నేను హేమ చెల్లెల్ని. అక్కపోయాక అనాథైన నన్ను తనింటి ఆడపడుచులా చూసుకున్నారు. మీరనుకున్నట్టు ప్రసాద్ ఆయన కొడుకు కాదు, ఆయనకింకో భార్య లేదు. ఈ ప్రపంచంలో ఆయనకంటూ మిగిలింది మీరొక్కరే శారద గారు. ఆనంద్, ఏమిట్రా ఇది? ప్లీజ్ గో అవే. మీరంతా వెళ్ళండి. ఏమిట్రా ఇదంతా? నువ్వు మహానటుడివి, నట సామ్రాట్వి. నీ యాక్టింగ్ చూసి నీకు నిజంగానే జబ్బేమోనని డాక్టర్నైనా నాకే దడబట్టుకుంది. అది సరే, నువ్వు బాగానే ఉన్నావు. అవతల క్యారెక్టర్లన్నీ లబలబలాడిపోతున్నాయి. లబలబలబ కాదురా, ఇంకా డబడబడబలాడిపోవాల్సిందే. ఒరేయ్, ఈ నిశ్చితార్థం ఆపడానికి, నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఈగోని చంపడానికి ఈ పేషెంట్ క్యారెక్టర్ సృష్టించుకున్నాను. ఈ అసలు కథ సుఖాంతం అయ్యే వరకు నా దొంగ కథ దుఃఖాంతం కావాల్సిందే. కంటిన్యూ చేయి. ప్రసాద్, ఆయన ఉండేది ఇంకా 4 రోజులే. ఈ 4 రోజులైనా ఆయన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. డాక్టర్, ఆయనకు వచ్చిన డిసీజ్ పేరేమిటి? చావు. చావా? డాడీ, మందులేసుకోండి. మంద సారీ, మధుపాత్రకి ఎదలో ఇంకా ఏమాత్రం చోటు లేదని మనసైన మాస్టారు చెప్పారు. మందంటే డాక్టర్ గారు ఇచ్చిన మందు డాడీ. ఈ మందు వేసుకుంటే నేను బ్రతుకుతాన్ని డాక్టర్ చెప్పాడా? ఎరా,
రైలు స్టేషన్లో ఉండగానే మనం టికెట్ కొనుక్కోవాలి. రైలు వెళ్ళిపోయిన తర్వాత టికెట్ కొనుక్కుంటే ప్రయోజనం ఏముంది? మనం ప్లాట్ఫామ్ మీద ఉంటాం, రైలు పట్టాల మీద వెళ్ళిపోతుంది. ఆనంద్, నువ్వు ఇంకొన్ని రోజులు బతకాలంటే రోజు 2 పెగ్గులు బ్రాందీ తీసుకోవాలి. డాక్టర్, నేను మందు తాగనని 20 సంవత్సరాల క్రితం శారదకి మాటిచ్చాను. పోనీ మెడిసిన్ గా తీసుకో. నో, ఆల్కహాల్ కలిసి ఉంటుందని కోకో కోలా కూడా మానేశాను. ఇంట్లో బారున్నది జస్ట్ గెస్ట్ల కోసమే. తాగితే ఇంకొన్ని రోజులు ఎక్కువ బతుకుతావురా. డాక్టర్ గా నేను చెబుతున్నాను, తాగరా. తాగితే కొన్ని రోజులు బ్రతకగలను, కాని తాగనివ్వరు. బ్రతికితే కొన్ని రోజులు తాగగలను, కాని బ్రతకను. తాగండి. ఏమిటిది? రండి. ఇది తాగితే నా ఆయుష్ తగ్గుతుందని ఆ రోజు మాన్పించారు కదా. ఆ ఆయుష్ కొన్ని రోజులన్నా పెరుగుతుందని నేను తాగమంటున్నాను. నిజాలన్నీ తెలుసుకుని వచ్చాను. నువ్వన్నీ తెలుసుకుని వచ్చేసరికి నా జీవితమే ముగింపుకు వచ్చేసింది. ఒరే ఆనంద్, దగ్గెక్కువైపోతుంది. డాక్టర్, ఏదెక్కువైనా పర్వాలేదు, నేను 4 రోజులే బ్రతుకుతానన్నారు. 3 రోజులు అయిపోయాయి. రేపు సెకండ్ సండే. ఓకే మేడం, ఎందుకు ఇంత దిగజారారు? ఆయన కాళ్ళ దగ్గరికి కావాల్సిన కర్మ మీకేంటి? నువ్వు చెప్పే నీతులు వినవలసిన కర్మ ఆవిడికేమిటి? నేను మీతో మాట్లాడడానికి రాలేదు. థ్యాంక్స్, నాకు ఒంట్లో బాగాలేదు. మీకోసం మేం శత్రువులయ్యాం. నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టాను, అందరినీ ఎదిరించాను. ఈ జబ్బు, ఈయన చేసిన పాపాలకి దేవుడు వేసిన శిక్ష. ఇది కూడా చాలదు. తాళిబొట్టు లేకపోయినా పర్వాలేదండి, ఇలాంటి వాళ్ళ కాళ్ళ దగ్గరికి మాత్రం రాకూడదు. ఇలాంటి వాళ్ళ చావుకి కన్నీళ్లు కూడా ఖర్చు పెట్టు. ఆయన గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? నేను ఆయన అపార్థం చేసుకున్నాను. సరే, నీ బుద్ధి ఏమైంది? ప్రసాద్ ఆయన కొడుకేనని ఆ రోజు నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? మా ఇద్దరి మధ్య ఇన్నేళ్లు దూరం పెరగడానికి నీలాంటి వాళ్ళే కారణం. మొదటి వికెట్ తో పాటు 2వ వికెట్ కూడా పడింది. ఇక 3వ వికెట్. ఏం చేసావురా? మొదటి పిల్లని పెట్టుకొని మా అమ్మాయికి మారుతాలు కట్టబోతావు. అందుకని కదండి మీ చేత ఇన్ని పోట్లు పడిపించేసుకున్నారు. మా అమ్మాయికి ఆ ప్రసాద్ గురించి ఏం చెడు చెప్పావు చెప్పరా? ఇదిగో సుభద్ర, వెనకరా. ఇప్పుడు చెప్పు. ఇదిగో సుభద్ర, ఆ ప్రసాద్ విషయంలో కథ, మాటలు, పాటలు, సంగీతం, స్కిల్ అన్ని నానే. మరి డైరెక్షన్ గురించి చెప్పే. కర్మగాలు అది కూడా నానే చేసినాడు కందా. అందుకనే క్లైమాక్స్ పడిపోనాది. నువ్వు కూడా నమ్మేసినావు కందా. వెళ్ళండి. ఎవరి నిజాలు వాళ్ళకి తెలిసాయి, ఎవరి గొప్పలు వాళ్ళకి మిగిలాయి. ఈ ఆఖరి క్షణంలోనైనా ఆయన మనస్సంతిగా ఉంచే బాధ్యత నాది. వెళ్ళండి. ఏమండి, వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం నేను. వాళ్ళని కలిపే శక్తి మీ ఒక్కరికే ఉంది. మీ ఒక్కరి మాటే చెల్లుతుంది. ఈ ఉపకారం చేయండి, లేకపోతే జీవితాంతం నేను బాధపడాలి. నమ్మకం లేని మనుషుల్ని, క్షణానికి మారిపోయే మనసుల్ని కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఆనంద్, ఏమండి డాక్టర్, ఏమండి? ప్రసాద్, శారద తన జీవితంలో నన్నేమీ కోరలేదు, కోరుతుందని కూడా నేను అనుకోలేదు. ఆఖరి క్షణంలో తను కోరిన కోరిక నేను తీర్చలేకపోతే నేను అశాంతిగా వెళ్ళిపోవలసి వస్తుంది. తీర్చగలిగితే నేను ప్రశాంతంగా ఒక్క క్షణమైనా ఎక్కువ కాలం బ్రతుకుతాను. నువ్వు ఈ క్షణమే సుభద్ర మెడలో తాళి కట్టాలి. టైం తీసుకుని ఆలోచించడానికి నేనేం తణుకో తాడేపల్లిగూడెమో వెళ్ళడం లేదు. తరలిరాని లోకానికి వెళుతున్నాను. వెంటనే నిర్ణయం తీసుకో. గడియారంలో ఏ క్షణము మన కోసం ఆగదు. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము. ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము.
ప్రసాద్ తాళిగట్టు. ఓకే డాడీ, ఓకే. ఓకే అని నువ్వంటే కాదు, నేననాలి. తాళిగట్టు. తర్వాత కడతాను డాడీ. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత స్వర్గం టీవీలో లైవ్ టెలికాస్ట్ చూడాలరా నీ పెళ్లి? నేను బ్రతికుండగానే తాళిగట్టు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది డాడీ తాళి? ఆకాశం నుంచి దేవతలు అలి పంపిస్తారా? తాళిగట్టు. డాడీ నేనెంత పాపిష్టిదానండి. బ్రతుకుండగా క్షమించమని ఒక్క మాట అడగలేకపోయాను. నాకెంత అహంకారం. ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అపార్థానికి మారు పేరు ఆడదని నేను నిరూపించానండి. ఆ మాటలొద్దు, మీ ఆడవాళ్ళందరూ తిరగబడతారు. ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని తిరగ. ఎక్స్క్యూజ్ మీ. మీ అహాలు అపార్థాలు అనే పెద్ద గీతను చిన్న గీత చేయడానికి దాని పక్కన చావు అనే గీత గీసి జబ్బు అనే నాటకం ఆడాను. ఎస్, మేము కలిశామన్న ఆనందాన్ని మీరందరూ పంచుకోవచ్చు, కానీ వృధా అయిపోయిన మా జీవితాన్ని మీరు ఇవ్వగలరా? పెళ్లి అనేది 3 ముళ్ళ బంధమే కాదు, 100 ఏళ్ల అనుబంధం. తాళికట్టడం అనేది కేవలం సాంప్రదాయం. భార్యాభర్తల మధ్య అవగాహనే నిజమైన దాంపత్యం. విష్ యు ఆల్ బెస్ట్ మ్యారీడ్ లైఫ్.